సోర్నా మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. దర్గామెట్టలో వెలసినటువంటి శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి అయితే ఇవాళ రావడం జరిగింది. అయితే ఇందులో ప్రత్యేకంగా ఇవాళ పంచలోహ విగ్రహాలతో అమ్మవారి విగ్రహాన్ని అయితే తయారు చేయడం జరిగింది. అయితే స్థిర ప్రతిష్ట అదేవిధంగా చర ప్రతిష్ట అన్ని రెండు రకాలైతే ఉంటాయి. ఇందులో భాగంగా స్థిర ప్రతిష్ట అంటే మనం ఆలయాల్లో చూసేటటువంటి విగ్రహాలు ఏవైతే ఉంటాయో అక్కడే పూజలు అందుకుంటూ ఉంటాయి కాబట్టి దాన్ని స్థిర ప్రతిష్ట అంటారు. అదేవిధంగా చర ప్రతిష్ట ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఉత్సవ మూర్తుల్ని ఏదైనా పర్వదినాల సందర్భంగా ఊరేగింపుకు తీసుకువెళ్తూ ఉంటారో వాటిని చరప్రతిష్ఠ అంటారు. అయితే ఈ అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి ఈ విగ్రహం ఏదైతే ఉందో ప్రత్యేకంగా కొన్ని పూజలు అయితే నిర్వహించి ఇవాళ చరప్రతిష్ఠతో ఆ అమ్మవారిని పంచలోహ విగ్రహాలతో అన్ని కలగలిపి ఆ పంచలోహాలతో అయితే చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఇవాళ మరికొద్దిసేపట్లోనే అమ్మవారి ఉత్సవం ఏదైతే ఉందో అది కూడా ఊరేగింపుకు సిద్ధంగా కాబోతుంది. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా అమ్మవారికి అలంకారం అయితే చేస్తున్నారు. ఆ విశేషాలు అంటే చూసేద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో అది చర ప్రతిష్ఠకి సంబంధించినటువంటి పంచలోహ విగ్రహం. అయితే అమ్మవారికి అలంకారం చేసేటప్పుడు అమ్మవారిని చూపించరు కాబట్టి ఈ విధంగా క్లాత్తో అయితే కప్పివేయడం జరిగింది. అయితే ప్రాణ ప్రతిష్ఠ చేయకముందు ఉన్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో పంచలోహానికి సంబంధించి అందులో అమ్మవారి శక్తి యుక్తి అనేది ఏమీ ఉండదు కాబట్టి తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాణ ప్రతిష్ఠ అంటే చర ప్రతిష్ఠ ఏదైతే ఉందో అంటే ఉత్సవాలకి ఊరేగింపులకి సంబంధించినటువంటి విగ్రహాలు ఏవైతే ఉందో అవన్నిటినీ కూడా దానికి సంబంధించినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా చర ప్రతిష్ఠ విగ్రహాలు అంటారు. అదేవిధంగా స్థిర ప్రతిష్ఠ విగ్రహాల గురించి మనం ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాము. అయితే ఇవాళ అమ్మవారికి ప్రత్యేకంగా కొన్ని పూజలు అయితే నిర్వహించడం జరిగింది ఈ ఆలయంలో. అదేవిధంగా దీనికంటే ముందు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో పైన కూడా కొంతమంది పూజారులతో వేద మంత్ర ఉచ్చారణలతో అక్కడ కూడా దీనికి ప్రాణ ప్రతిష్ఠ అయితే చేయడం జరిగింది. చూశారు కదా స్థిర ప్రతిష్ఠకి చర ప్రతిష్ఠకి తేడా ఏంటో. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. కెమెరామెన్ రియాజ్తో దినేష్.